హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాచి అకాడమీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ ఫైన్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ పోలీస్ ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ 2023 మెయిన్స్ ఎగ్జామ్ జరిగింది కదా, ఆ ఎగ్జామ్లో 3D ఫిగర్స్ అంటే 3D ఫిగర్స్ అంటే ఏంటి మనం తర్వాత చూద్దాము. సో వాటి యొక్క ఏరియా అండ్ వాల్యూమ్ అంటే వైశాల్యము ఘన పరిమాణం మీద ఏవైతే క్వశ్చన్స్ వచ్చినాయో ఆ క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తూ ఈ టాపిక్ని మనం కవర్ చేద్దాము. ఓకే, సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందుగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ప్లీజ్ గివ్ యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఓకే, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. సబ్స్క్రైబ్ చేసుకోమామా, మన ఛానల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో అన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మీకు వస్తాయి. సో న్యూ ఇయర్ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నాం. సో ఛానల్ ఫ్రెష్ కాదు, ఐ థింక్ 2 months ఓల్డ్. ఓకే, సో ఈ న్యూ ఇయర్లో కుమ్మేద్దాం. ఓకే, సో మంచి మంచి టాపిక్స్ వస్తాయి మీకు. సో డెఫినెట్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా యూస్ఫుల్ అవుతాయి. ఓకే, సో స్టార్ట్ చేసేద్దాం. ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది, శుద్ధి మాత్రం ఎక్కువ చెప్పేస్తున్నాను ఈ మధ్య. ఓకే, లైక్ చేసే ముందు ఓకే సబ్స్క్రైబ్ కూడా చేసుకో. అయితే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 3D షేప్స్ అంటే ఏంటి? ఇవి బేసిక్ షేప్స్ అంటే ఏంటి? క్యూబ్ అని, క్యూబాయిడ్ అని, స్పియర్ అని, కోన్ అని, సిలిండర్ అని. క్యూబ్ అంటే ఏంటి? అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. క్యూబాయిడ్ అంటే ఏమో లెంగ్త్ బ్రెడ్త్ హైట్ ఉంటాయి. స్పియర్ అంటే ఏంటి? సర్కిల్ లాగా ఉంది కానీ స్పియర్. ఓకే, కోన్ వచ్చేసరికి మీరు చూసారా ఎలా ఉంటుంది అనమాట. సిలిండర్ వచ్చేసరికి ఇది. నేను ఇక్కడ తెలుగు నేమ్స్ ఇవ్వలేదు. మీకు ఎవరికైనా కానీ ఈ షేప్స్ యొక్క తెలుగు నేమ్స్ తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో ఆ నేమ్స్ ఏంటో కామెంట్ చేయండి. ఓకే, అయితే యూజువల్గా మనకి ఎగ్జామ్స్లో వచ్చేసరికి డైరెక్ట్గా క్యూబాయిడ్ ఇలా ఇవ్వడు. ఓకే, సమ్ టైమ్స్ వచ్చేసరికి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఇస్తాడు. అంటే ఎలాగా? ఇది మనం ఆడుకుంటున్నాం కదా, యూజువల్గా మన చిన్నప్పుడు, ఈవెన్ నా చిన్నప్పుడు కూడా ఆడేవాడిని, బట్ వెరీ రేర్ అనమాట. నేను సక్సెస్ఫుల్గా చేసేవాడిని కదా. అసలు ఒకసారి అయితే మొత్తం ఓడిపీకేసి పక్కన పడేసాను కూడా. ఓకే, ఇప్పటికీ అది అలాగే ఉంది. అయితే ఈ క్యూబ్ అంటే ఏంటి? ఇక్కడ ఇదనమాట క్యూబ్. అయితే క్యూబాయిడ్ అంటే మనకు వచ్చేసరికి ఒక వుడెన్ బాక్స్ అని ఇచ్చాడంటే అది యూజువల్గా క్యూబాయిడ్ షేప్లో ఉన్నట్లు. ఒక బాల్, క్రికెట్ బాల్ కానీ లేకపోతే బాస్కెట్ బాల్ కానీ ఫుట్బాల్ కానీ ఏ బాల్ అయినా కానీ స్పియర్ షేప్లో ఉంటుంది, గుర్తుంచుకోండి. తర్వాత ఇదేంటి? ఐస్ క్రీమ్. ఈ ఐస్ క్రీమ్ ఎప్పుడైనా తిన్నారా? నా చిన్నప్పుడు తినేవాడిని, బట్ కొంచెం తక్కువ అనమాట. బట్ నాకు వచ్చేసరికి పుల్ల ఐస్లు నాకు చాలా ఇష్టం. ఓకే, మీకు ఏ ఐస్ ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే ఇది వచ్చేసరికి ఏమో కోన్ షేప్. ఎక్స్క్యూజ్ మీ, ఈ మధ్య కోల్డ్ తగ్గింది, బట్ కఫ్ మాత్రం లైట్గా ఉందన్నమాట, కొంచెం ఇబ్బంది పెడుతుంది. ఓకే, ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. అయితే కోన్ వచ్చేసరికి ఈ షేప్లో ఉంటుంది అనమాట. అదే ఐస్ క్రీమ్, దీని ఏమంటారు? కోనే కదా, యా, కోన్ షేప్లో ఉంటుంది. అయితే ఇది వచ్చేసరికి వాటర్ ట్యాంక్ వచ్చేసరికి సిలిండ్రికల్ షేప్లో ఉంటుంది అనమాట. ఎందుకు? చూసారా, 2 sides ఉంటాయి. పైన వచ్చేసరికి ఏమో ఇట్లా ఉంటుంది అనమాట. పైన ఒక సర్కిల్, కింద ఒక సర్కిల్. ఇది ఒక 3D షేప్. సో ఇక్కడ మనకు వాటర్ ట్యాంక్ అంటే ఏమో సిలిండ్రికల్ షేప్. సో ఇలా గుర్తుకు రావాలి. యూజువల్గా మనం వచ్చేసరికి ఏమో దేన్నైనా కానీ మన చుట్టూ ఉన్న ఏ ఐటమ్ అయినా కానీ ఒక షేప్లో ఉంటుంది. అది ఏదో 2D కానీ లేకపోతే 3D కానీ. ఓకే, సో ఒకసారి చూడండి, అర్థం చేసుకోండి వాటిని. సో డెఫినెట్గా మనకి ఎగ్జామ్లో యూస్ఫుల్ అవుతాయి. ఓకే, అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? వాటర్ ఈజ్ పంప్డ్ అవుట్ ఆఫ్ ద ట్యాంక్ త్రూ సర్క్యులర్ పైప్ హూజ్ ఇంటర్నల్ డయామీటర్ 7 cm. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడే డిస్కస్ చేస్తాం వాటర్ ట్యాంక్ అనేది ఏ షేప్లో ఉంటుంది? సిలిండ్రికల్ షేప్లో ఉంటుంది. సో చూసేద్దాం అసలు ఏంటి ఇది ఏంటని. వాట్ ఈస్ పంప్డ్ అవుట్ ఆఫ్ ఏ ట్యాంక్ అనమాట. ఓకే, ఒక ట్యాంక్. నేను డ్రాయింగ్ అయితే మాత్రం నేను అంత పెద్ద అది కాదండి, అంటే నేను ఎక్స్పర్ట్ కాదు, ఏదో పైన వేసాను. ప్లీజ్ మీకు ఎవరికైనా మనోభావాలు దెబ్బతిన్నట్లయితే ప్లీజ్ ఇగ్నోర్ చేసేసేయండి. ఓకే, అయితే ఇక్కడ వచ్చేసరికి వాటర్ ఈజ్ పంప్డ్ అవుట్ ఆఫ్ ఎ ట్యాంక్. ఈ ట్యాంక్ నుంచి వాటర్ అనేది బయటకు వెళ్తుంది. ఎలా వెళ్తుంది? సర్క్యులర్ పైప్. ఓకే, ఇక్కడ నార్మల్గా ఇది ఒక పైప్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసరికి ఏంటి ఉంటుంది? ఇది ఉంటుంది అనమాట. ఏంటి? మూతి. ఇట్స్ దాన్ని ఏమంటారు? ఓపెన్ మౌత్ అనమాట. అయితే ఇక్కడ వచ్చేసి ఓపెనింగ్ అనమాట. ఓకే, సో దీనికి వచ్చేసరికి ఇంటర్నల్ డయామీటర్. ఈ డయామీటర్ వచ్చేసరికి ఏంటి? డయామీటర్ వచ్చేసరికి ఏమో దాన్ని ఏమంటారు? వ్యాసము అంటారు తెలుగులో. ఎస్, ఓకే, డయామీటర్ వచ్చేసరికి 7 cm అనమాట. అయితే స్పీడ్ ఆఫ్ ద ఫ్లో ఆఫ్ వాటర్ ట్యాంక్ వాటర్ వచ్చేసరికి ఎంత? బయటకు వచ్చే వాటర్. ఇప్పుడు సపోజ్ ఇక్కడ పైప్ ఉంది కదా, దీంట్లోంచి వాటర్ బయటకు వస్తుంది. ఎంత స్పీడ్లో వస్తుంది? 12 cm/s వస్తుంది అనమాట. అయితే ఇక్కడ వాడి ఫార్ములా డైరెక్ట్గా ఇచ్చేసాడు చూడండి. రేట్ ఆఫ్ ఫ్లో అనేది
ఇట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ ద ఫ్లూయిడ్ అండ్ ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్. ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్ అంటే ఇది ఉంది కదా, ఇప్పుడు సపోజ్ మన పైప్ ఉంది, పైప్ నుంచి వాటర్ అనేది బయటకు వస్తుంది. అయితే రేట్ అనేది ఎంత అంటే ఏంటంటే ఎంత స్పీడ్తో వస్తుంది ప్లస్ పైపు మూతి ఏదైతే ఉందో దాని యొక్క ఏరియా ఎంత అనేది ఫార్ములా అనమాట, వాడు ఇచ్చిన ఫార్ములా. అయితే అమౌంట్ ఆఫ్ వాటర్ పంప్డ్ అవుట్ ఆఫ్ దిస్ పైప్ ఇన్ 1 hour అనమాట, 1 గంటలో ఎంత వాటర్ వస్తుందని చెప్పేసి. సో ఇదంతా వచ్చేసరికి బేసిక్గా అనమాట. ఓకే, ఇక్కడ మనం అనుకున్నాం కదా ట్యాంక్ నుంచి వచ్చేసరికి ఒక పైప్ ఉంది, పైప్ నుంచి వాటర్ అనేది బయటకు వస్తుంది. అయితే ఇక్కడ మనకు వచ్చేసరికి ఏంటి, రేట్ ఆఫ్ ఫ్లో వచ్చేసరికి ప్రొడక్ట్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ ఫ్లూయిడ్. స్పీడ్ ఆఫ్ ఫ్లూయిడ్ ఎంత ఇచ్చాడు, 12 cm/s. కానీ ఇంకొకటి ఏంటి, ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్ అన్నాడు, ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్. కానీ ఇక్కడ వచ్చేసరికి మనకి ఏంటి, సర్క్యులర్ పైప్ అనేది తెలుసు, బట్ ఏరియా అనేది తెలియాలి. యూజువల్గా ఇక చూడండి, ఇది వచ్చేసరికి సర్క్యులర్ పైప్ అనమాట. ఓకే, నేను ఇంకా క్లియర్గా ఉండాలని చెప్పేసి ఇక్కడ వేసాను చూడండి. ఇది వచ్చేసరికి ఏంటి, ఇక్కడ మౌత్ అనమాట, అంటే ఏంటి, ఓపెనింగ్ మౌత్. ఓకే, దీనికి వచ్చేసరికి ఏమో ఏరియా, యూజువల్గా ఇదే షేప్లో ఉంది, సర్క్యులర్ షేప్లో ఉంది. ఏరియా అంటే ఫార్ములా ఏంటి, πr², రైట్. సర్కిల్కి ఏంటి ఏరియా, πr². అయితే ఆర్ అంటే ఏంటి, రేడియస్ అనమాట, అంటే వ్యాసార్థము. అయితే ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి, డయామీటర్ అనమాట. డయామీటర్ ఎంత ఇచ్చాడు, 7 cm. అయితే రేడియస్ ఏమవుతుంది, 7/2 అవుతుంది. ఓకే, సో మనకు వచ్చేసరికి బేసిక్ వాల్యూస్ అనేవి వచ్చేసింది. సో ఈ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలో చూసేద్దాం. చూడండి, యూజువల్గా మనం అనుకున్నాం కదా, డయామీటర్ ఎంత ఇచ్చాడు, 7 cm ఇచ్చాడు. అప్పుడు రేడియస్ అంటే వ్యాసార్థము ఎంత, 7/2. ఓకే, పక్కన పెట్టేసేయండి. స్పీడ్ ఆఫ్ ద ఫ్లో ఎంత, 12 cm/s. ఓకే, అయితే రేట్ ఆఫ్ ఫ్లో ఎంత, స్పీడ్ ఇంటూ ఏరియా అన్నాడు. అయితే స్పీడ్ వచ్చేసరికి 12 ఇంటూ ఏరియా అంటే ఎంత, πr². πr² అంటే π ఇంటూ ఆర్ ఎంత, 7/2 అయితే దీన్ని కనుక సాల్వ్ చేసినట్లయితే 3 × 22 × 7. ఇక్కడ వరకు ఆపేసేయండి. ఓకే, మనం లాస్ట్లో సాల్వ్ చేసేసుకుందాం. అయితే ఇక్కడ వీడు వచ్చేసరికి ఏమన్నాడు మనకి, ఇన్ 1 hour అన్నాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే 1000 cubic centimeters = 1 liter అన్నాడు. ఓకే, అంటే ఇక్కడ మనం వచ్చేసరికి లీటర్స్లో ఇవ్వాలన్నమాట. అయితే ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఇదంతా ఏంటి, పర్ సెకండ్, 1 సెకండ్లో ఇంత సెంటీమీటర్ క్యూబ్ అనేది రేట్ ఆఫ్ ఫ్లో వచ్చేసరికి 3 × 22 × 7 cm³ అనమాట. అయితే 1 hourలో ఎంత, 1 hour కనుక చూసుకున్నట్లయితే యూజువల్గా సెకండ్కి వచ్చేసరికి ఏమో 1 hourని సెకండ్స్గా కన్వర్ట్ చేసుకోండి. 1 hourకి ఎన్ని నిమిషాలు, 60 నిమిషాలు. తర్వాత నిమిషానికి ఎన్ని సెకండ్లు, 60 సెకండ్లు. కాబట్టి ఇక్కడ వచ్చేసరికి ఏమో 3 × 22 × 7. ఇక్కడ సెకండ్స్ని 1 hourలో కన్వర్ట్ చేసినట్లయితే 1 hour అన్నాడు కాబట్టి 60 × 60. అలాంటప్పుడు మనకి ఎంత వచ్చింది, 166,3200 cubic centimeters అనమాట. ఎక్స్క్యూజ్ మీ. అయితే ఇక్కడ వచ్చేసరికి ఏమో మనం లీటర్స్లో కన్వర్ట్ చేయడానికి వీడు ఫార్ములా ఇచ్చాడు, కన్వర్షన్ ఫార్ములా. ఏమని, 1000 cubic centimeter = 1 liter. కాబట్టి ఇక్కడ వచ్చేసరికి క్యూబిక్ సెంటీమీటర్స్ని లీటర్స్లో కన్వర్ట్ చేయాలంటే బై 1000 వేస్తే అప్పుడు మనకు ఆన్సర్ ఎంత, 1663.2 liters. ఓకే, ఆప్షన్. సో ఆప్షన్ ఏంటి, ఫస్ట్ ఆప్షన్ అనమాట. చూడండి, 1663.2 అనమాట. ఓకే, ఎక్స్క్యూజ్ మీ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ వచ్చేసరికి ఏమో ఇవి సాలిడ్ కోన్ ఆఫ్ హైట్ అనమాట. అంటే వచ్చేసరికి ఓకే, ఒక కోన్, దాని హైట్ ఎంత, 15 cm. అయితే దాని డయామీటర్ ఎంత, బేస్ ఉంటుంది కదా, బేస్కి వచ్చేసరికి డయామీటర్ ఎంత, 30 cm. అయితే దీన్ని ఎక్కడి నుంచి తీసాడు, ఒక వుడెన్ స్పీర్ అనేది ఉందన్నమాట. స్పీర్ అంటే మనం చూసాం కదా షేప్, అది ఆ వుడెన్ స్పియర్లోంచి కోన్ అనేది తీసాడనమాట. తీసినప్పుడు ఓకే, తీయడం అంటే ఏంటి, ఒక కోన్ని చేశాడు, మిగతా వేస్ట్ అయిపోయిన వుడ్ ఎంత అన్నాడు. ఓకే, అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బేసికల్గా ఇక్కడ మనకి ఏం కావాలి, వుడెన్ స్పియర్ కావాలి. వుడెన్ స్పియర్ అంటే ఏంటి, ఇదంతా ఒక వుడెన్ స్పియర్. ఓకే, అయితే ఇందులో నుంచి వచ్చేసరికి ఒక కోన్ తీసాడు. కోన్ వచ్చేసరికి ఇది, ఈ కోన్ తీసాడు అనమాట. ఈ కోన్ తీసేసిన తర్వాత మిగతా అంతా వేస్ట్ అయిపోయింది. ఓకే, అయితే ఈ వేస్టేజ్ ఎంత అని చెప్పి కనుక్కోవాలి. ఇక్కడ బేసికల్గా మనకు వచ్చేసరికి స్పియర్కి వచ్చేసరికి మీ రేడియస్ ఇచ్చాడు, సరిపోతుంది. తర్వాత కోన్కి వచ్చేసరికి హైట్ ఇచ్చాడు, తర్వాత డయామీటర్ ఇచ్చాడు. డయామీటర్ ఇస్తే ఆటోమేటిక్గా రేడియస్ తెలుసు. రేడియస్ అంటే ఇప్పుడు సపోజ్ డయామీటర్ ఎంత, 30, అలాంటప్పుడు రేడియస్ ఎంత, 15. ఓకే, సో సాల్వ్ చేసేద్దాం. ఇక్కడ బేసికల్గా ఇక్కడ మనకు వచ్చేసరికి ఏమో ఇలాంటి ప్రాబ్లమ్స్లో వాల్యూమ్ తీసుకోవాలన్నమాట. వాల్యూమ్ కనుక చూసుకున్నట్లయితే వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్కి ఫార్ములా ఏంటి, 4/3 πr³. ఓకే, అలాంటప్పుడు 4/3 × π × r అంటే ఎంత, 15. చూడండి, స్పియర్కి రేడియస్ ఎంత, 15 cm, కాబట్టి 15³ అయిందనమాట. ఆ తర్వాత కోన్ కనుక చూసుకున్నట్లయితే కోన్కి వాల్యూమ్ ఏంటి, 1/3 πr² h అనమాట. అయితే 1/3 ×
పై అలాగే ఉంచేసేద్దాము. ఓకే, 22/7 అక్కర్లేదు అన్నేసరి, పై అలాగే ఉంచేద్దాము. ఆర్ వచ్చేసరికి ఏమో 15 మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాము. 15 స్క్వేర్ ఇంటూ హెచ్ వచ్చేసరికి హైట్ ఎంత 15 సెంటీమీటర్స్ అనమాట. కాబట్టి ఫైనల్గా 1/3 పై 15 క్యూబ్ అనమాట. అయితే ఈ వాల్యూ అనేది ఈ వాల్యూలో ఎంత పర్సంటేజ్ అనేది కనుక్కున్నట్టయితే రిమైనింగ్ వచ్చేసరికి ఏమో వేస్టేజ్ అనమాట. ఇక్కడ వేస్టేజ్ కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు సపోజ్ స్పియర్, ఇక్కడ నేను వచ్చేసరికి ఏం చేశానంటే ఈ స్పియర్లో నుంచి కోన్ తీసేసాను అనమాట. కోన్ తీసేస్తే కోన్ వాల్యూమ్ తీసేస్తే మిగతాది వచ్చేసరికి వేస్టేజ్ అయిపోయింది. కాబట్టి 4/3 పై 15 క్యూబ్ నుంచి π/3 15 క్యూబ్ కనుక తీసేసినట్లయితే మనకు వచ్చేసరికి రిమైనింగ్ వేస్టేజ్ ఎంత అంటే π × 15 క్యూబ్ అనమాట. ఓకే, అయితే పర్సంటేజ్ ఆఫ్ వేస్ట్ కనుక కనుక్కోవాలంటే ఇది బై ఇక్కడ 4/3 పై × 15 క్యూబ్ ఇంటూ 100%, అంటే ఎంత వచ్చింది 75% అనమాట. అఫ్కోర్స్ ఐ థింక్ మీ అందరికీ పర్సంటేజెస్ ఎలా చేయాలో తెలుసు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను, అందుకని చెప్పేసి ఇలా చేశాను. ఇక్కడ వచ్చేసరికి ఇది మనం కనుక్కోవాల్సింది, ఇది ఆల్రెడీ మనకు తెలిసింది 4/3 పై 15 క్యూబ్. 4/3 పై 15 క్యూబ్ అనేది ఎంత అంటే 100% కాబట్టి, సో పైది వచ్చేసరికి కనుక్కోవాల్సింది కాబట్టి పైన ఉంటుంది, మనకు తెలిసింది కాబట్టి కింద ఉంది ఇది. అయితే ఇక్కడ వచ్చేసరికి మనకి ఎంత వచ్చింది 75% అనమాట. ఆన్సర్ వచ్చేసరికి ఏంటి, ఫస్ట్ ఆప్షన్ 75 ఆన్సర్. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. సింపుల్, ఒక స్పియర్ ఉంటుంది, ఆ స్పియర్ నుంచి వచ్చేసరికి కోన్ తీయాలి. కోన్ తీసేసినట్లయితే మిగతా అంతా వేస్టేజ్ అయిపోతుంది, దాని వాల్యూమ్ ఎంత పర్సంటేజ్ ఎంత అని. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఏమో మనకేమి ఇచ్చాడు, సమ్ ఆఫ్ రేడియై ఆఫ్ 2 స్పియర్స్ అనమాట. అంటే మనకి 2 స్పియర్స్ ఉన్నాయి అనమాట. 2 స్పియర్ అంటే గోళము అనమాట. అయితే వీటి యొక్క వ్యాసార్థాలు రేడియై ఇచ్చాడనమాట. వాటి యొక్క వాల్యూమ్ అంటే ఇక్కడ ఘన పరిమాణాలు కూడా ఇచ్చాడనమాట. అయితే వాటి సమ్ ఇచ్చాడు. అలాంటప్పుడు వాటి యొక్క సర్ఫేస్ ఏరియా అనేది రేషియో ఎంత అన్నాడు. ఓకే, సో మనకి తెలిసినవి ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ రేడియా వచ్చేసరికి ఏమో మనకి సమ్ ఇచ్చాడు, బట్ యాక్చువల్ రేడియా అనేది మనకు తెలియదు. కాబట్టి నేను వచ్చేసరికి R1 R2 అనుకున్నాను అనమాట. అలాంటప్పుడు మనకేమి ఇచ్చాడు, సమ్ అనేది ఇచ్చాడు. సమ్ వచ్చేసరికి ఎంత, R1 + R2 = 10. ఓకే, అయితే దీన్ని వచ్చేసరికి నేను తర్వాత చెప్తాను ఈ క్యాలిక్యులేషన్. ఆ తర్వాత ఇక్కడ కనుక చూసుకున్నట్టు ఇంకొకటి ఏమి ఇచ్చాడు, సమ్ ఆఫ్ దేర్ వాల్యూమ్స్ ఇచ్చాడు. వాల్యూమ్స్ అంటే ఎంత 4/3 π r3, దేనికి స్పియర్కి. కాబట్టి 2 స్పియర్స్కి వచ్చేసరికి 4/3 π r1³ + 4/3 π r2³ ఎంత ఇచ్చాడు 22,000/21 అనమాట. దీన్ని సాల్వ్ చేసినట్లయితే r1³ + r2³ ఎంత 250. ఓకే, ఇక్కడ మనకి క్యూబ్స్ వచ్చినాయి అనమాట. క్యూబ్స్ వచ్చినాయి కాబట్టి ఇక్కడ R1 + R2ని మనం క్యూబ్స్లో కన్వర్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ బోత్ సైడ్స్ క్యూబ్ కనుక చేసినట్లయితే R1 + R2³ ఎంత 1000 అనమాట. అలాంటప్పుడు ఇక్కడ మనకి ఎంత R1³ + R2³ + 3R1 R2 × R1 + R2 ఎంత 1000 అనమాట. ఓకే, ఇక్కడ మనము సాల్వ్ చేస్తాం. యూజువల్గా ఈ రెండు కనుక సాల్వ్ చేసినట్లయితే ఇక్కడ R1³ + R2³ ఎంత 250 మనకు తెలుసు, కాబట్టి ఇటువైపు వస్తే ఎంత 750. తర్వాత R1 + R2 ఎంత 10, కాబట్టి ఇక్కడ వచ్చేసి 30 × R1 R2 ఎంత 750 అనమాట. దట్ మీన్స్ R1 R2 వచ్చేసరికి ఎంత అవుతుంది 25 అవుతుంది అనమాట. బేసికల్గా R1 × R2 = 25 అవుతుంది. ఓకే, అలాంటప్పుడు R1 + R2 = 10 అయినప్పుడు మనకి సాల్వ్ చేసినట్లయితే R1 = R2 ఏమవుతుంది 5 అవుతుంది అనమాట. మీరు ఒక్కసారి సాల్వ్ చేసి చూడండి, మీకే అర్థమైపోతుంది. ఓకే, అయితే ఇప్పుడు మనకి సర్ఫేస్ ఏరియాస్ కావాలి. సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఏంటి 4πr² అనమాట. అయితే ఇక్కడ వచ్చేసరికి 2 స్పియర్స్కి సర్ఫేస్ ఏరియా రేషియో కావాలి. ఫస్ట్ స్పియర్కి వచ్చేసరికి 4πr1², సెకండ్ స్పియర్కి వచ్చేసరికి ఏమో 4πr2². సో ఇక్కడ వచ్చేసరికి ఏంటి, ఇక్కడ R1 R2 ఈక్వల్ కాబట్టి ఇక మనకి రేషియో ఎంత 1:1 అవుతుంది అనమాట. 1:1 అనేది ఏ ఆప్షన్, సెకండ్ ఆప్షన్. కాబట్టి ఆన్సర్ ఏంటి సెకండ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకు వచ్చేసరికి ఏమో వాల్యూమ్ ఆఫ్ స్పియర్ అండ్ హెమిస్పియర్ ఆర్ ఈక్వల్. ఓకే, సో స్పియర్ అనేది ఇదనమాట. స్పియర్ అంటే ఒక బాల్ లాగా ఉంటుంది, దాన్ని హాఫ్ కనుక చేసినట్లయితే దాన్ని హెమిస్పియర్ అంటారు, అంటే అర్ధగోళము అనమాట. అయితే వాటి యొక్క రేడియై ఎంత అన్నాడు. ఇక్కడ మనకి వాల్యూమ్స్ అనేవి ఈక్వల్ అయినప్పుడు రేడియై రేషియో ఎంత అన్నాడు. ఓకే, సో ఇనీషియల్గా మనం వచ్చేసరికి ఏమో ఈ స్పియర్ అంటే ఈ గోళం యొక్క వ్యాసార్థం వచ్చేసరికి R1 అని, తర్వాత హెమిస్పియర్ యొక్క వ్యాసార్థం అంటే రేడియస్ వచ్చేసరికి R2 అని అనుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసరికి ఏమన్నాడు వాల్యూమ్స్ అనేవి ఈక్వల్. వాల్యూమ్ వచ్చేసరికి ఏమో స్పియర్కి వచ్చేసరికి 4/3 π r3, హెమిస్పియర్కి వచ్చేసరికి 2/3 π r3. ఓకే, సో వీటిని కనుక సాల్వ్ చేసినట్లయితే మనము R1/R2 ఈక్వల్ ఏమవుతుందంటే 1/3
క్యూబ్ రూట్ ఆఫ్ 2 అవుతుంది అనమాట. అయితే ఈ ఆప్షన్ అనేది ఎక్కడుంది, 1/³ రూట్ ఆఫ్ 2 అనేది 4th ఆప్షన్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, 4th ఆప్షన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసారా అండి. ఇవి యాక్చువల్గా ఐ థింక్ 14 to 15 క్వశ్చన్స్ ఉన్నాయి ఈ చిన్న టాపిక్ నుంచే. ఈ టాపిక్ నుంచే 14 to 15 క్వశ్చన్స్ ఉన్నాయి అనమాట. అంటే అవుట్ ఆఫ్ 150 క్వశ్చన్స్ 15 క్వశ్చన్స్ ఈ టాపిక్ నుంచి రావడం అంటే నిజంగా ఎంత ఇంపార్టెంట్ మీరు అర్థం చేసేసుకోండి. ఓకే, సో డెఫినెట్గా స్టార్టింగ్ నుంచి చివరి వరకు కవర్ చేయండి. మీరు కనుక నిజంగా ఎగ్జామ్ కనుక ప్రిపేర్ అయినట్లయితే పక్కాగా ఈ క్వశ్చన్స్ అన్ని చేసుకొని వెళ్ళండి. సో చాలా యూస్ఫుల్ అవుతాయి మీకు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ వచ్చేసరికి ఏమన్నా అండి, పిరమిడ్ అన్నాడు. ఓకే, పిరమిడ్ అంటే ఏంటి, మనకి యాక్చువల్గా ఈజిప్ట్లో ఉంటాయి కదా. ఈజిప్ట్లో ఇప్పుడు మీరు చిన్నప్పుడు మమ్మీ సినిమా చూసారా, నేను మమ్మీ సినిమా చూసాను అనమాట. హాల్లో చూసానప్పుడు భలే ఉండేది. ఫస్ట్ మమ్మీ నా ఫేవరెట్ ఎప్పుడు. అయితే బేస్ ఆఫ్ ఏ పిరమిడ్ కనుక చూసుకున్నట్లయితే రెగ్యులర్ హెక్సాగాన్. ఇక్కడ ఈ పిరమిడ్కి బేస్ అనేది రెగ్యులర్ హెక్సాగాన్ అనమాట. హెక్సాగాన్ అంటే ఏంటి, 6 సైడ్లు ఉంటాయి, 6 సైడ్స్ ఉంటాయి. రెగ్యులర్ అంటే ఏంటి, అన్ని సైడ్స్ ఈక్వల్ అనమాట. యూజువల్గా ఇది వచ్చేసరికేమో స్క్వేర్ అవ్వచ్చు, హెక్సాగాన్ అవ్వచ్చు, పెంటాగాన్ అవ్వచ్చు, వాడి ఇష్టం వచ్చింది చెప్పచ్చు. ఓకే, సో మనం ఏం చేయలేం అనమాట, చేసేదేం లేదు. అయితే అది ఈవెన్ ట్రయాంగిల్ కూడా అవ్వచ్చు అనమాట. ఓకే, సో ఆ టాపిక్ అనేది వేరు. అయితే ఇక్కడ ఇచ్చిందే చేసేద్దాము మనం. అయితే రెగ్యులర్ హెక్సాగాన్ అన్నాడు. రెగ్యులర్ హెక్సాగాన్ సైడ్ ఎంత అంటే 2a. సో ఇక్కడ హెక్సాగాన్ అంటే ఏంటి, 6 సైడ్స్ వస్తాయి. 1 2 3 4 5 6 6 సైడ్స్ వచ్చింది కదా. సైడ్ ఎంత 2a. ఓకే, తర్వాత స్లాంట్ ఎడ్జ్ అంటే ఏంటి, యూజువల్గా పిరమిడ్ అనేది పైన ఇదిగో ఈ ఒక్క పాయింట్కి అన్నీ కనెక్ట్ అవుతాయి అనమాట పాయింట్స్. కాబట్టి స్లాంట్ ఎడ్జ్ కనుక చూసుకున్నట్లయితే ఎంత, L = ఎంత 5a/2 అనమాట. ఓకే, సో వాల్యూమ్ ఎంత అన్నాడు. ఓకే, అయితే ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే యూజువల్గా దీనికి వాల్యూమ్ ఆఫ్ పిరమిడ్ ఏమవుతుందంటే 1/3 ఇంటూ బేస్ ఏరియా ఇంటూ హైట్. బేస్ ఏరియా అంటే ఏంటి, ఇక్కడ సపోజ్ ఇక్కడ హెక్సాగోనల్ ఇచ్చాడు కాబట్టి ఈ హెక్సాగోనల్ షేప్ యొక్క ఏరియా ఇంటూ హైట్ అనమాట. బట్ ఇక్కడ మనం వచ్చేసరికి బేస్ ఏరియా ఒకటి కనుక్కోవాలి, హైట్ ఒకటి కనుక్కోవాలి. హైట్ కూడా మనకు తెలియదు, మనకి స్లాంట్ ఎడ్జ్ మాత్రమే తెలుసు, రైట్. అయితే ఇక్కడ వచ్చేసరికి ఏంటి, ఇక్కడ బేస్ ఏరియాకి వచ్చేసరికి ఏమో ఫార్ములా ఏంటి, 6 × √3/4 ఇంటూ సైడ్ స్క్వేర్. అయితే ఇక్కడ వచ్చేసరికి సైడ్ ఎంత 2a. అయితే దీన్ని సాల్వ్ చేసినట్లయితే మనకి ఎంత వచ్చింది ఆన్సర్, 6√3a² అనమాట. ఓకే, పక్కన పెట్టేద్దాం. తర్వాత హైట్ కనుక్కోవాలి. హైట్ ఎలా కనుక్కోవాలి, మనకి తెలిసింది ఏంటి, స్లాంట్ ఎడ్జ్ అనమాట. కాబట్టి స్లాంట్ ఎడ్జ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 5a/2 అనమాట. అయితే ఇక్కడ మనకు వచ్చేసరికి ఏమో స్లాంట్ స్క్వేర్ అంటే స్లాంట్గా ఉంది కాబట్టి ఇక్కడ స్లాంట్ స్క్వేర్ వచ్చేసరికి ఏమో సైడ్ స్క్వేర్ ప్లస్ హైట్ స్క్వేర్ అనమాట. సైడ్ ఏ అంటే ఈ బేస్ సైడ్ ఉంటుంది కదా, దాని సైడ్ స్క్వేర్ ప్లస్ హైట్ స్క్వేర్ అనమాట. అయితే స్లాంట్ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత, 5a/2 అయితే స్లాంట్ స్క్వేర్ వచ్చేసరికి 25a² సైడ్ స్క్వేర్ వచ్చేసరికి 2a కాబట్టి 2a² అంటే 4a² ప్లస్ హైట్ స్క్వేర్ అనమాట. సో అల్టిమేట్లీ హైట్ ఎంత వచ్చింది, 3a/2. చూడండి, 25a²/4 - 4a² అంటే 4 4 16, దట్ మీన్స్ 16. 25 - 16 అంటే ఏంటి, 9a². 9a²/4 అంటే ఎంత, హైట్ ఈక్వల్ టు ఏమవుతుంది, 3a/2 అవుతుంది అనమాట. అయితే వాల్యూమ్ వచ్చేసరికి ఏంటి, 1/3 ఇంటూ బేస్ ఏరియా ఎంత వచ్చింది, 6√3a² వచ్చింది. తర్వాత హైట్ ఎంత వచ్చింది, 3a/2 వచ్చింది. సో సాల్వ్ చేసినట్లయితే 3√3a³ వచ్చింది అనమాట. ఓకే, అయితే 3√3a³ అంటే ఏ ఆప్షను, థర్డ్ ఆప్షన్. కాబట్టి ఆన్సర్ ఎంత, థర్డ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మనకి స్మాల్ అంటే ఒక పెద్ద గోళం ఉందండి, ఒక స్పేర్ ఉంది, ఇదిగో చూసారా, ఇది ఒక స్పేర్ అనమాట. దీని యొక్క డయామీటర్ అంతా 12 సెంటీమీటర్స్ అనమాట. అయితే దీని నుంచి మనము 3 చిన్న స్పియర్స్ అనేవి చేసామన్నమాట. అంటే ఏంటంటే ఇక్కడ ఈ వాల్యూము ఈక్వల్ టు వీటి వాల్యూమ్స్ యాడ్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. అయితే దీన్ని ఎలా సాల్వ్ చేయాలి, ఇక్కడ మనం ఏం కనుక్కోవాలి, బేసికల్గా ఈ మూడిట్లో చిన్నది ఏదైతే స్పేర్ ఉందో దాని యొక్క రేడియస్ ఎంత అన్నాడు. ఓకే, అయితే ఇక్కడ వచ్చేసరికి ఏంటి, మనం అనుకున్నాం కదా ఈ స్పియర్ నుంచి ఈ 3 స్పియర్స్ వచ్చినాయి అంటే దీని పెద్ద స్పియర్ యొక్క వాల్యూమ్ ఈక్వల్ టు ఈ 3 స్పియర్స్ వాల్యూమ్ అనమాట. అయితే ఇక్కడ వచ్చేసరికి పెద్ద స్పియర్ వాల్యూమ్ ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసరికి r అనుకుందాం. ఓకే, ఇక్కడ వచ్చేసరికి 4/3 πr³ ఈక్వల్ టు 4/3 π ఇంటూ r1³ ప్లస్ r2³ ప్లస్ r3³ అనమాట. అంటే ఇక్కడ వచ్చేసరికి 4/3 π ఇది క్యాన్సిల్ చేసినట్లయితే అల్టిమేట్గా r³ ఈక్వల్ టు r1³ ప్లస్ r2³ ప్లస్ r3³. ఓకే, ఇక్కడ వరకు అయిపోయింది. అయితే ఇక్కడ వచ్చేసరికి ఏమో పెద్ద స్పియర్ యొక్క రేడియస్ ఎంత, ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి, డయామీటర్ ఇచ్చాడు. సో రేడియస్ ఎంత,
12/2 అంటే ఎంత 6 అనమాట. కాబట్టి 6 క్యూబ్ ఈక్వల్ టు ఇక్కడ చిన్న ఈ స్పియర్స్ యొక్క రేడియస్ ఇక్కడ అన్నిటికీ డయామీటర్ ఇచ్చాడు. డయామీటర్ అంటే ఏంటి, ఇక్కడ వ్యాసమే ఇచ్చాడు అనమాట. వ్యాసార్థం కనుక్కోవాలంటే బై 2 వేయాలి, కానీ ఇక్కడ రేషియోస్లో ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ వచ్చేసరికి ఏ అనేది ఒక ఫ్యాక్టర్ అనుకుందాం. అయితే ఇక్కడ వచ్చేసరికి 3a వచ్చేసరికి వ్యాసం అయితే వ్యాసార్థం ఎంత 3a/2. ఓకే, 3/2a హోల్ క్యూబ్ ప్లస్ 4a అయితే ఏమో 2a, 5a అయితే ఏమో 5a/2 అనమాట. ఓకే, అయితే వీటిని కనుక సాల్వ్ చేసినట్లయితే 6 క్యూబ్ అంటే ఎంత 216, 3a/2 హోల్ క్యూబ్ అంటే ఎంత, a క్యూబ్ కామన్ చేసేద్దాము. 3/2 హోల్ క్యూబ్ అంటే ఎంత 27/8, 2 క్యూబ్ అంటే 8, 5/2 హోల్ క్యూబ్ అంటే 125/8 అనమాట. సో ఇక్కడ సాల్వ్ చేసినట్లయితే ఏ వచ్చేసరికి వాల్యూ ఎంత అంటే 2 వచ్చిందనమాట. ఇక్కడ మనకి అన్నిట్లో కల్లా చిన్న స్పియర్ యొక్క వ్యాసం ఏది, ఇదనమాట 3a అనమాట. 3a అంటే ఎంత 6 అనమాట. అయితే ఇది వ్యాసం అంటే డయామీటర్ అనమాట. బట్ రేడియస్ ఎంత అవుతుంది 6/2 అంటే ఎంత 3 అనమాట. కాబట్టి ఆప్షన్ వచ్చేసరికి ఏంటి, ఆన్సర్ వచ్చేసరికి 3 అనమాట. అంటే ఆప్షన్ వచ్చేసరికి ఏమో ఫస్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ద బేస్ ఆఫ్ ఏ కోన్ ఈజ్ 7 సెంటీమీటర్స్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి కోన్ మీద అనమాట. కోన్కి వచ్చేసరికి ఏమో రేడియస్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు 7 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇచ్చాడు అనమాట. మనకు వచ్చేసరికి మిగతా వాల్యూస్ ఇవ్వలేదు. అయితే వాల్యూమ్ ఆఫ్ దట్ కోన్ అన్నాడు. వాల్యూమ్ ఆఫ్ దట్ కోన్ అంటే ఏంటి, యూజువల్గా 1/3 πr² అనమాట. కానీ ఇక్కడ హెచ్ తెలియాలి మనకి, కానీ మనకు వచ్చేసరికి హెచ్ తెలియదు. కనుక్కుందాం, ఎలా కనుక్కోవాలి. ఇక్కడ వచ్చేసరికి మనకేమి ఇచ్చాడు, రేడియస్ ఇచ్చాడు. రేడియస్ ఎంత ఇచ్చాడు 7 ఇచ్చాడు. ఓకే, అయితే ఇంకోటి ఏమి ఇచ్చాడు, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఫార్ములా ఏంటి, πRL అనమాట. πRL ఎంత 550 అనమాట. అయితే π అంటే 22/7, r అంటే ఏమో 7, l ఈక్వల్ ఎంత తెలియదు. కాబట్టి l ఈక్వల్ టు కనుక్కున్నట్లయితే 25 వచ్చిందనమాట. అయితే కోన్లో వచ్చేసరికి ఏమో l వాల్యూ ఎంత అంటే h² + r², అంతే కదా, పైథాగరస్ సిద్ధాంతం అనమాట. ఇది రైట్ యాంగిల్ అనుకున్నట్లయితే హెచ్ అనేది ఏంటి, పర్పెండిక్యులర్, దాని ఏమంటారు పర్పెండిక్యులర్ లైన్ అనమాట. సో ఇక్కడ కనుక తీసుకున్నట్లయితే h² + r² = l² అనమాట. అయితే ఇక్కడ l అంటే ఎంత 25, 25² అంటే ఎంత 625, r అంటే ఎంత 7 r² అంటే 49 ప్లస్ h² మనకు తెలియదు. కాబట్టి హెచ్ కనుక్కున్నట్లయితే 24 అవుతుంది. ఎలాగా, h² ఎంత 576 అనమాట. కాబట్టి h ఏంటి 24. ఓకే, తర్వాత వాల్యూమ్ ఆఫ్ దట్ కోన్ అనమాట. వాల్యూమ్ ఎలా కనుక్కోవాలి, 1/3 πr²h, 1/3 π అంటే 22/7, r అంటే తెలుసు 7 అంటే ఎంత 49 ఇంటూ హెచ్ అంటే ఎంత 24. సో వీటిని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు వచ్చేసరికి ఏమో 7 ఏళ్ళు 49, సో 3 8 24, కాబట్టి 7 8 56, 56 into 22 అనమాట. అంటే ఎంత 1232 అనమాట. సో 1232 ఎక్కడుంది, సెకండ్ ఆప్షన్. కాబట్టి ఆన్సర్ ఏంటి ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇది చూసారా, నేనే కొత్త వాటర్ ట్యాంక్ చేశాను అనమాట. అయితే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఏ పర్సన్ వాంటెడ్ టు కన్స్ట్రక్ట్ ఏ హారిజాంటల్ వాటర్ ట్యాంక్ అనమాట. హారిజాంటల్గా వాటర్ ట్యాంక్ చేద్దాం అనుకుంటున్నాడు నాలాంటి వాడు ఈడవాడు. అయితే దీనికి ఏం చేశాడంటే ఐరన్ షీట్స్తో చేద్దాం అనుకున్నాడంట. ఇన్ ద షేప్ ఆఫ్ సిలిండర్ ఎగ్జాక్ట్లీ సర్మౌంటెడ్ బై హెమిస్పియర్ అట్ బోత్ ద ఎండ్స్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి ఏంటి, బేసికల్గా ఏమన్నాడు ఇక్కడ ఇన్ ద షేప్ ఆఫ్ సిలిండర్ అనమాట. సిలిండర్ అంటే ఏంటి, పైన కింద లెంగ్త్ ఉంటుంది, ఇటు సర్కిల్ వచ్చింది అనమాట. వచ్చింది. ఆ తర్వాత ఇంకొకటి ఏంటి, సర్మౌంటెడ్ బై హెమిస్పియర్ ఎట్ బోత్ ద ఎండ్స్. అంటే ఇటువైపు ఒక హెమిస్పియర్, ఇటువైపు ఒక హెమిస్పియర్ పెట్టాలన్నమాట. పెట్టేసామా, అయిపోయింది. సో ఇక్కడ వరకు పిక్చర్ అయిపోయింది. నెక్స్ట్ అసలు ఏమేమి వాల్యూస్ ఇచ్చాడు. మ్యాక్సిమం హారిజాంటల్ లెంగ్త్ ఆఫ్ ద ట్యాంక్ ఈజ్ 14 feet. అంటే మ్యాక్సిమం అంటే ఈ చివరి నుంచి ఈ చివరి వరకు ఎంత అంటే 14 feet అనమాట. ఓకే, అయితే ఇక్కడ డయామీటర్ ఆఫ్ ద సిలిండర్ వచ్చేసరికి ఎంత 5 feet అనమాట. డయామీటర్ అంటే ఏంటి, ఇదనమాట, ఇది. ఓకే, ఈ సర్కిల్ ఏదైతే ఉంటుందో ఇదనమాట, అంటే దీని మౌత్ అనమాట. సో డయామీటర్ 5 అంటే రేడియస్ వచ్చేసరికి ఎంత అవుతుంది 2.5 అవుతుంది. దీని మీద హెమిస్పియర్ పెట్టాడంటే హెమిస్పియర్ యొక్క బేస్ కూడా ఏమవుతుంది, సేమ్ సర్కిల్ అవుతుంది. అలాంటప్పుడు హెమిస్పియర్ యొక్క రేడియస్ ఎంత అవుతుంది 2.5 అవుతుంది అనమాట. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా కదండి. ఈ మౌత్ ఏదైతే ఉందో ఇది ఈ రెండిటికి కామన్, సిలిండర్కి హెమిస్పియర్కి. కాబట్టి హెమిస్పియర్ యొక్క బేస్ తర్వాత సిలిండర్ యొక్క ఇది ఈ మౌత్, ఈ రెండిటి యొక్క రేడియస్ అనేది ఏంటి 2.5 అనమాట. సో ఇక్కడ మనకి ఇక్కడ ఒక హెమిస్పియర్ వచ్చింది, ఇక్కడ ఒక హెమిస్పియర్ వచ్చింది. కాబట్టి ఈ రెండిటి యొక్క రేడియస్
ఎంత 2.5 అంటే 5 అనమాట. ఈ లెంగ్త్ కనుక పోయినట్లయితే అప్పుడు ఈ 14 సెంటీమీటర్స్లో ఈ 5 సెంటీమీటర్స్ తీసేసినట్లయితే రిమైనింగ్ లెంగ్త్ ఎంత 9 అనమాట. ఈ 9 అనేది ఏమవుతుంది, లెంగ్త్ ఆఫ్ దట్ సిలిండర్. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 14, అయితే ఇది 2.5 ఇది 2.5 అంటే ఎంత 5 అనమాట. 5 పోతే ఈ రిమైనింగ్ ఏదైతే ఉందో అది వచ్చేసరికి ఎంత 9 అనమాట. 9 వచ్చేసరికి ఏంటి సిలిండర్ యొక్క లెంగ్త్. ఓకే, అయితే ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే కాస్ట్ ఆఫ్ దట్ ఐరన్ షీట్ రిక్వైర్డ్ టు కన్స్ట్రక్ట్ ద ట్యాంక్ ఎట్ ద రేట్ ఆఫ్ 28 స్క్వేర్ మీటర్ అన్నాడు. అంటే ఐరన్ షీట్ అనేది ఇలాగ వాటర్ ట్యాంక్ మొత్తం చేయాలంటే ఐరన్ షీట్ అనేది ఎంత కావాలన్నాడు. బేసికల్గా ఇక్కడ వచ్చి మనం సింపుల్గా అర్థం చేసుకోవాలంటే స్క్వేర్ అన్నాడు. స్క్వేర్ అంటే ఏంటి, ఏరియా అనమాట. వాల్యూమ్స్ అయినట్లయితే క్యూబ్స్ అని ఇచ్చేవాడు అనమాట, కానీ ఇక్కడ స్క్వేర్. ఇక్కడ ఇది ఒక ట్రిక్ అనమాట, మనం ఈజీగా అర్థం చేసుకోవాలి. సమ్టైమ్స్ మనకు కన్ఫ్యూజ్ అయినట్లయితే, లేదు మనం క్లియర్గా మన కాన్సెప్ట్లో కనుక చూసుకున్నట్లయితే లోపలిది కాదు మనకు కావాల్సింది, పైన వరకు మనం కవర్ చేయాలన్నమాట. పైన వరకు కవర్ చేసేది ఏంటి, ఏరియా ఒకటి ఉంటే సరిపోతుంది. ఓకే, అయితే దీన్ని ఎలా చేస్తాము, మనం వచ్చేసరికి అనుకున్నాం కదా రేడియస్ వచ్చేసరికి 2.5 అనమాట. అయితే ఈ కర్వ్డ్ మనకు వచ్చేసరికి మొత్తం తెలియాలి. మొత్తం తెలియాలంటే ఏంటి, ఇక్కడ ఈ హెమిస్పియర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా తెలియాలి. ఆ తర్వాత వచ్చేసరికి మీ సిలిండర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కనుక తెలిసినట్లయితే మొత్తం కవర్ అయిపోయినట్లు అనమాట. కాబట్టి మనకి అల్టిమేట్గా వచ్చేసరికి ఏమో ఓకే, సో ఐరన్ షీట్ యొక్క ఏరియా తెలియాలంటే ఈ రెండు హెమిస్పియర్స్ ఏరియా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్. టోటల్ సర్ఫేస్ ఏరియా కాదు, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఎందుకంటే ఇక్కడ మిగతా ఏదైతే ఉందో ఇవి ఆల్రెడీ కవర్ అయిపోయినాయి అనమాట, అందుకోసం అని చెప్పేసి. ఓకే, అయితే ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ కనుక చూసుకున్నట్లయితే ఫార్ములా ఏంటి, 2πRH. 2πRH అంటే R అంటే ఎంత 2.5 అనమాట. హెచ్ అంటే ఎంత, ఇక్కడ మనం 9 అనుకున్నాం కదా, 9 అనేది వచ్చేసరికి హైట్ అవుతుంది అనమాట. ఈ లెంగ్త్ ఏదైతే ఉందో అదే హైట్ అనమాట. అయితే H = 9 అనమాట. కాబట్టి ఇక్కడ వచ్చేసరికి ఎంత 45π అనమాట. నెక్స్ట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ 2 హెమిస్పియర్స్. ఇక్కడ హెమిస్పియర్కి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి 2πr². అయితే 2 కాబట్టి 2 × 2πr². కాబట్టి ఇక్కడ R అంటే ఎంత 2.5 అనమాట. సో వీటిని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు వచ్చేసరికి ఎంత వచ్చింది 25π. ఇక్కడ మనకు వచ్చేసరికి టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత అవుతుంది 45π ప్లస్ 25π, అంతే కదా. ఈ సిలిండర్కి వచ్చేసరికి 45π, ఈ రెండు హెమిస్పియర్స్కి వచ్చేసరికి 25π, మొత్తం ఎంత 70π అనమాట. ఓకే, 70π వచ్చింది. ఓకే, అయితే ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే కాస్ట్ ఎంత అన్నాడు. కాస్ట్ కనుక్కోవాలంటే మనకు వచ్చేసరికి ఇక్కడ రేట్ ఇచ్చాడు. స్క్వేర్ మీటర్కి ఎంత 28 మీటర్స్ అనమాట, 28 రూపీస్. కాబట్టి 70π × 28 రూపీస్ అనమాట. సో పై అంటే ఎంత 22/7, సో 7 10s అనమాట. ఓకే, దట్ మీన్స్ 220 × 28 అనమాట. అంటే ఎంత 6160 అనమాట. అంటే మనకి కాస్ట్ ఎంత పడుతుందంటే 6160 రూపాయలు, 6160 రూపీస్ పడుతుంది. ఆప్షన్ ఏముంది 6160 అంటే థర్డ్ ఆప్షన్ అనమాట. కాబట్టి ఆన్సర్ ఏంటి, థర్డ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ వచ్చేసరికి ఏమో ఈ హాలో ఐరన్ పైప్ అనమాట. ఓకే, ఒక ఐరన్ పైప్ అనేది ఉందన్నమాట. ఐరన్ పైప్ వచ్చేసరికి యూజువల్గా మనకి ఐరన్ పైప్ అనేది మనం యూజువల్గా మూవీస్లో కూడా చూస్తూ ఉంటాం కదా, ఇలా ఉంటుందన్నమాట. దీనికి వచ్చేసరికి ఏమో ఇదంతా మందంగా ఉంటుందన్నమాట. సింగిల్ లైన్ కాదు, చాలా కొంచెం మందమైన పైప్ అనమాట. లోపలంతా హాలోగా ఉంటుందన్నమాట. హాలో అంటే ఏంటి, లోపలంతా డొల్ల అనమాట. పైనంతా ఇంత మందంగా ఉంటుంది. మీ దగ్గర కానీ పైప్ ఉన్నట్లయితే ఒకసారి చూడండి, మీకే అర్థమైపోతుంది. అయితే దీని లెంగ్త్ ఎంత 21 సెంటీమీటర్స్. ఓకే, ఎక్స్టర్నల్ డయామీటర్ అంటే ఎంత 8, రేడియస్ ఏమవుతుంది 4. ఎక్స్టర్నల్ ఇక్కడ వచ్చేసరికి ఎక్స్టర్నల్ అంటే ఏమవుతుందంటే ఈ చివరి నుంచి ఈ చివరి దాకా అనమాట. ఈ సెంటర్ కదా, ఈ సెంటర్ నుంచి ఈ చివరి దాకా ఎక్స్టర్నల్ కాబట్టి బయటది అనమాట. కాబట్టి ఎంత 4 సెంటీమీటర్స్ అనమాట. థిక్నెస్ ఆఫ్ ద పైప్ ఎంత 1 సెంటీమీటర్. అంటే దీని పైప్ యొక్క థిక్నెస్ మందం వచ్చేసరికి ఎంత 1 సెంటీమీటర్. అయితే మిగిలిపోయింది ఏముంటుంది 4 - 1 ఎంత 3 అనమాట. అంటే ఇంటర్నల్ రేడియస్ వచ్చేసరికి ఎంత 3 సెంటీమీటర్స్ అనమాట. ఓకే, ఐ హోప్ మీకు ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటా కదా. ఎక్స్టర్నల్ మైనస్ థిక్నెస్ వస్తే ఏమవుతుందంటే ఇంటర్నల్ అవుతుంది. ఓకే, ఇంకా మనకు వచ్చేసరికి ఐరన్ వచ్చేసరికి వెయిట్ వచ్చేసరికి 8 grams/cubic centimeter అయినట్లయితే ఫుల్ వెయిట్ ఎంత కిలోగ్రామ్స్లో ఎంత అని చెప్పి అన్నాడు అనమాట. అయితే ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఎలా చేయాలి, ఇక్కడ యూజువల్గా వచ్చేసరికి ఏంటి, నేను ఇందాక ఒక ట్రిక్ చెప్పాను కదా, సెంటీమీటర్స్. స్క్వేర్ ఇచ్చినట్లయితే ఏరియా, క్యూబ్ ఇచ్చినట్లయితే వాల్యూమ్. ఇక్కడ మనకేమి ఇచ్చాడు క్యూబిక్ సెంటీమీటర్స్ అన్నాడు. క్యూబిక్ సెంటీమీటర్ అని వాల్యూమ్ అనమాట. సింపుల్గా అంటే జస్ట్ ట్రిక్ అనమాట. ఓకే, సమ్టైమ్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం, అందుకోసం అని చెప్తున్నాను. అయితే ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ హాలో సిలిండర్కి ఫార్ములా ఏంటి πh × r² - r². ఆ క్యాపిటల్ R అంటే ఏమో ఎక్స్టర్నల్ రేడియస్.
స్మాల్ అంటే ఏమో ఇంటర్నల్ రేడియస్ అనమాట. అయితే దీన్ని ఎలా చేయాలి, ఇక్కడ వచ్చేసరికి క్యాపిటల్ ఆర్ వచ్చేసరికి 4, స్మాల్ ఆర్ వచ్చేసరికి ఏమో క్యాపిటల్ ఆర్ మైనస్ థిక్నెస్ ఎంత 1, అంటే ఇక్కడ వచ్చేసరికి ఎంత 3 అనమాట. అయితే వాల్యూమ్ వచ్చేసరికి 22/7 ఇంటూ హెచ్ వచ్చేసరికి 21 ఇంటూ క్యాపిటల్ ఆర్ వచ్చేసరికి 4 స్క్వేర్, స్మాల్ ఆర్ స్క్వేర్ అంటే ఏమో 3 స్క్వేర్. సో దీన్ని సాల్వ్ చేసినట్లయితే 4 స్క్వేర్ అంటే 16 - 9 అంటే 7, 7 క్యాన్సిల్. సో 22 ఇంటూ 21 అంటే ఎంత 462 అనమాట. ఓకే, ఇదేంటి సెంటీమీటర్ క్యూబ్ అనమాట. అయితే ఇక్కడ వచ్చేసరికి 1 సెంటీమీటర్ క్యూబ్ అనేది 8 గ్రామ్స్ అనమాట. ఇక్కడ 462 సెంటీమీటర్ క్యూబ్ అంటే ఎంత 462 ఇంటూ 8 అనమాట. అంటే ఎన్ని గ్రాములు 3696 గ్రామ్స్ అనమాట. ఓకే, అయితే దీన్ని కిలోల్లో కనుక మార్చినట్లయితే 3696/1000 అనమాట. అంతే కదా, 1 కిలో అంటే 1000 గ్రాములు, కాబట్టి ఇక్కడ వచ్చేసరికి 3696/1000 అంటే మనకి ఎన్ని కిలోలు 3.696 కిలోస్ అనమాట. ఇక్కడ ఎక్కడుంది 3.696 కిలోస్, 4th ఆప్షన్. కాబట్టి ఆన్సర్ ఏంటి 4th ఆప్షన్ అనమాట. ఇక్కడ మనము కన్ఫ్యూజ్ అవ్వడానికి చాలా స్కోప్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్గా 3696 రాగానే హడావుడిలో మనం వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ పెట్టేస్తాం. కానీ ఇక్కడ మనము కిలోగ్రామ్స్ కనుక చూసినట్లయితే 3.696 అనమాట. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ వచ్చేసరికి ఏమో ఏమని ఇచ్చాడు, ఏ సర్క్యులర్ కోన్ ఈజ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ క్యూబ్ అనమాట. అంటే ఒక క్యూబ్ తీసుకున్నాడు, ఈ క్యూబ్లో ఒక కోన్ని ఇన్సర్ట్ చేశాడు, అంటే పెట్టాడు అనమాట. అయితే ఇక్కడ కోన్ లెంగ్త్ ఎంత ఇచ్చాడు, ఇక్కడ వచ్చేసరికి బేస్ డయామీటర్ ఆఫ్ కోన్. యూజువల్గా కోన్కి వచ్చేసరికి బేస్ ఉంటుంది, బేస్ డయామీటర్ అన్నాడు. డయామీటర్ అంటే ఏంటి, ఇదనమాట. ఓకే, ఈ సర్కిల్ ఉంటుంది కదా, దాని యొక్క డయామీటర్ అంటే ఇదనమాట. తర్వాత హైట్ ఆఫ్ ద కోన్ అండ్ ఎడ్జ్ ఆఫ్ ద క్యూబ్ ఆర్ ఈక్వల్, అంటే క్యూబ్ యొక్క ఎడ్జ్ కూడా ఈ 3 ఈక్వల్ అనమాట. అయితే ఎడ్జ్ వచ్చేసరికి ఎంత 7 సెంటీమీటర్స్, ఎడ్జ్ ఆఫ్ ద క్యూబ్ 7 సెంటీమీటర్స్ అయితే ఈ కోన్ యొక్క బేస్ డయామీటర్ వచ్చేసరికి ఏమవుతుంది 7 అవుతుంది. బేస్ డయామీటర్ 7 అయినట్లయితే రేడియస్ ఏమవుతుంది 7/2 అవుతుంది. తర్వాత దీని హైట్ ఎంత 7 అవుతుంది. ఓకే, అయితే అమౌంట్ ఆఫ్ వాటర్ దట్ కెన్ బి స్టోర్డ్ ఇన్ ది రిమైనింగ్ వేకెంట్ స్పేస్, అంటే ఇప్పుడు ఇక్కడ క్యూబ్ ఉంది, క్యూబ్లో కోన్ పెట్టాడు, కోన్ పెట్టంగా మిగిలిపోయిన దాంట్లో మొత్తంలో వాటర్ రావాలన్నమాట. అంటే మనకు వచ్చేసరికి వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ మైనస్ వాల్యూమ్ ఆఫ్ ద కోన్ కనుక కనుక్కున్నట్లయితే రిమైనింగ్ వేకెంట్ స్పేస్ అనేది వస్తుంది. అందులో వాటర్ పోస్తాము, ఇసుక పోస్తాము, అది వాడి ఇష్టం లేకపోతే మన ఇష్టం అనమాట. ఓకే, అది మనకు అనవసరం. యూజువల్గా వేకెంట్ స్పేస్ ఒకటి కనుక్కున్నట్లయితే అయిపోతుంది ఆన్సర్. ఓకే, అయితే ఇక్కడ వచ్చేసరికి ఏంటి, మనం ఆల్రెడీ చూసాము ఇక్కడ వరకు ఏంటి, డయామీటర్ ఆఫ్ కోన్ వచ్చేసరికి 7 అయినట్లయితే రేడియస్ ఆఫ్ ద కోన్ వచ్చే బేస్ ఆఫ్ కోన్ వచ్చేసరికి ఎంత అవుతుంది 7/2 అనమాట. ఓకే, పక్కన పెట్టేద్దాం. అయితే మనకు ఆల్రెడీ ఎడ్జ్ అంటే తెలుసు, ఎడ్జ్ ఎంత 7 అనమాట. కాబట్టి వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ వచ్చేసరికి ఎంత అవుతుంది, ఎడ్జ్ హోల్ క్యూబ్ అనమాట. ఎడ్జ్ హోల్ క్యూబ్ అంటే 7 క్యూబ్ అనమాట. 7 క్యూబ్ అంటే 343. ఓకే, తర్వాత వాల్యూమ్ ఆఫ్ కోన్ వచ్చేసరికి ఎంత 1/3 π r² హెచ్, 1/3 π ఇంటూ ఆర్ అంటే ఎంత, ఇక్కడ డయామీటర్ 7 అయినప్పుడు ఆర్ వచ్చేసరికి ఏమో 7/2 హో. ఓకే, r² అంటే హోల్ స్క్వేర్ అనమాట. హెచ్ వచ్చేసరికి ఆల్రెడీ ఇచ్చాడు 7 అనమాట. సో దీన్ని సాల్వ్ చేసినట్లయితే మనకి ఎంత వచ్చింది 539/6 అనమాట. అయితే మనం ఇందాకే ఆల్రెడీ చెప్పాము, వేకెంట్ స్పేస్ కనుక తెలియాలంటే ఈ క్యూబ్లోంచి కోన్ని తీసేసేయాలన్నమాట. అయితే అప్పుడు కనుక చూసుకున్నట్లయితే వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ అంటే ఎంత 343 మైనస్ వాల్యూమ్ ఆఫ్ కోన్ అంటే ఎంత 539/6 అనమాట. సో అప్పుడు 343లో నుంచి 539/6 తీసేసినట్లయితే మనకు వచ్చిందంత 1519/6 అనమాట. సో 1519/6 అనేది వేకెంట్ స్పేస్ అనమాట. ఇందులో వాటర్ అనేది ఫిల్ చేయొచ్చు అనమాట. సో ఆప్షన్ అనేది ఉంది, ఫస్ట్ ఆప్షన్ అనమాట. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ఫస్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఒక సిలిండర్ అని ఇచ్చాడు. సిలిండర్ వచ్చేసరికి ఏమో ఇది చూసారా, చాలా కొంచెం ట్రిక్కీగా ఉంటుంది అనమాట. జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఒక సిలిండర్ అనేది ఇచ్చాడు అనమాట. ఇది ఎలా ఫార్మ్ అయింది, ఎడ్జెస్ అలాంగ్ ద బ్రెడ్త్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ షీట్. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి అంటే ఇది ఒక రెక్టాంగులర్ షీట్. ఓకే, రెక్టాంగులర్ షీట్ యొక్క లెంగ్త్ ఎంత 54, బ్రెడ్త్ ఎంత 44. అయితే ఎలాంగ్ ద బ్రెడ్త్ అంటే ఈ బ్రెడ్త్ని చుట్టాడు అనమాట, ఇటువైపు నుంచి చుట్టుకుంటూ వెళ్ళినప్పుడు ఏమొస్తుంది మనకి సిలిండర్ వస్తుంది అనమాట. ఓకే, జాగ్రత్తగా చూడండి, ఇటుని లెంగ్త్ని చుట్టకూడదు. ఓకే, బ్రెడ్త్ని మాత్రమే చుట్టాలి. అంటే ఇదిగో ఇట్లా అడ్డంగా చుట్టుకుంటూ పోయాడు అనమాట. ఓకే, అయితే అప్పుడు రేషియో ఆఫ్ న్యూమరికల్ వాల్యూస్ ఆఫ్ లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది సిలిండర్ అండ్ వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ అనమాట. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలిసింది ఏంటి, రెక్టాంగులర్ షీట్ లెంగ్త్ ఎంత 54, బ్రెడ్త్ ఎంత 44. అయితే ఈ బ్రెడ్త్ వైపు నుంచి సిలిండర్ని చేసినప్పుడు ఇదిగో ఇలా వస్తుంది అనమాట. దానికి హైట్ వచ్చేసరికి ఆల్రెడీ ఎంత 54 అనమాట. ఈ
ఈ బ్రెడ్త్ అనేది ఏమవుతుందో ఇది వచ్చేసరికి ఏమవుతుందంటే సర్కంఫరెన్స్ అవుతుంది అనమాట. సర్కంఫరెన్స్ అంటే ఏంటి, దాని చుట్టుకొలత అనమాట, చుట్టుకొలత. ఓకే, సో చుట్టుకొలత సర్కంఫరెన్స్ అంటే పెరిమీటర్ అంటే చుట్టుకొలత అనమాట. సర్కంఫరెన్స్ అంటే ఏంటండి, ప్లీజ్ కామెంట్ సెక్షన్లో ఒకసారి కామెంట్ చేయరా, నాకు తెలుసుకోవాలని ఉంది. అయితే ఇది వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ ఏమవుతుందంటే 44 అవుతుంది అనమాట. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలి, సర్కంఫరెన్స్ 44 అయినప్పుడు సర్కంఫరెన్స్కి ఫార్ములా ఏంటి 2πr అనమాట. 2πr ఈక్వల్ ఏమవుతుంది 44, ఆర్ ఈక్వల్ ఏమవుతుంది 7 అనమాట, అంతే కదా. 222 పై వచ్చేసరికి 22/7 అంటే ఆర్ ఈక్వల్ ఏమవుతుంది 7 అవుతుంది అనమాట. అయితే ఇక్కడ మనకి కనుక్కోవాల్సింది ఏంటి, లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్ అండ్ వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్. లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఫార్ములా ఏంటి 2πrh, తర్వాత వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ అంటే πr²h. సో ఇక్కడ వచ్చేసరికి 2πrh/πr²h. ఇక్కడ వచ్చేసరికి క్యాన్సిల్ చేసినట్లయితే ఎంత 2/r కనుక్కోవాలన్నమాట. ఆర్ వచ్చేసరికి మనం ఆల్రెడీ కనుక్కున్నాం, ఎంత వచ్చింది 7 వచ్చింది, కాబట్టి ఆన్సర్ ఏంటి 2/7 అనమాట. ఓకే, సో ఇదంతా మనకి తెలుసు, ఫార్ములాస్ తెలుసుకున్నట్లయితే తెలుసు, కానీ ఇదే అనమాట ట్రిక్కీ కాన్సెప్ట్ అనేది. ఇందుకే అర్థం చేసుకోవాలంటారు. ఇది ఒక రెక్టాంగులర్ షీట్ అయినట్లయితే ఎలాంగ్ ద బ్రెడ్త్ అయినట్లయితే ఇది అవుతుంది, అది ఎలాంగ్ ద లెంగ్త్ అయినట్లయితే అప్పుడు సర్కంఫరెన్స్ అనేది ఏమవుతుందంటే 54 అవుతుంది అనమాట. అది ఎలాంగ్ ద బ్రెడ్త్ అయినట్లయితే సర్కంఫరెన్స్ అనేది ఏమవుతుంది 54 అవుతుంది, హైట్ వచ్చేసరికి 54 సర్కంఫరెన్స్ అనేది వచ్చేసరికి 44 అవుతుంది, హైట్ వచ్చేసరికి 54 అవుతుంది. ఓకే, ఇలాగా. అది ఎలాంగ్ ద లెంగ్త్ అయినట్లయితే అప్పుడు సర్కంఫరెన్స్ అనేది ఏమో రివర్స్ అవుతుంది అనమాట. అది 54 అవుతుంది, హైట్ వచ్చేసరికి 44 అవుతుంది. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒకసారి చూడండి, మీకే అర్థమైపోతుంది అనమాట. నెక్స్ట్, ఏ వెండర్ సెల్స్ ఐస్ క్రీమ్. మనం ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పుకున్నాం 3D ఫిగర్స్లో ఐస్ క్రీమ్ అంటే ఏంటంటే ఏ షేపు, కోన్ షేప్ అనమాట. ఓకే, ఇక్కడ ఫిల్లింగ్ ఇట్ ఇన్ కోనికల్ షేప్ అనమాట. వెసల్ విత్ ఇట్స్ క్రస్ట్ టేకింగ్ ద షేప్ ఆఫ్ హెమిస్ఫియర్. అంటే ఇదిగో చూసారు కదా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కోన్, పైన వచ్చేసరికి హెమిస్ఫియర్ అనమాట. అంటే ఈ రెండింటికి కామన్గా ఏముంది, ఈ కోన్ యొక్క బేస్ కానీ లేకపోతే హెమిస్ఫియర్ యొక్క బేస్ కానీ సేమ్ అనమాట. ఓకే, అయితే రేడియస్ ఆఫ్ ద హెమిస్ఫియర్ వచ్చేసరికి 2 సెంటీమీటర్స్ అయితే హెమిస్ఫియర్ యొక్క రేడియస్ అనేది 2 సెంటీమీటర్స్ అంటే కోన్ యొక్క బేస్ రేడియస్ కూడా ఏమవుతుంది 2a అవుతుంది అనమాట. ఓకే, అయితే ఎంటైర్ వాల్యూమ్ వచ్చేసరికి 82 క్యూబిక్ సెంటీమీటర్స్ అయినట్లయితే హైట్ ఆఫ్ దట్ కోన్ ఎంత, అంటే ఈ కోన్ ఏదైతే ఉంది హైట్ ఎంత అన్నాడు. ఓకే, అయితే దీన్ని ఎలా చేయొచ్చు చూడండి. టోటల్ వాల్యూమ్ అంటే ఎంత 88, అంటే ఈ హెమిస్ఫియర్ వాల్యూమ్ ప్లస్ కోన్ వాల్యూమ్ అనమాట. ఓకే, హెమిస్ఫియర్ వాల్యూమ్కి ఫార్ములా ఏంటి 2/3πr³. తర్వాత వాల్యూమ్ ఆఫ్ ద కోన్కి ఫార్ములా ఏంటి 1/3πr²h. సేమ్ ఇదే రాసాం ఇక్కడ. ఈక్వల్ టు ఏంటి 88 అనమాట. ఇక్కడ మనకు ఆల్రెడీ రేడియస్ తెలుసు, రేడియస్ ఎంత 2 సెంటీమీటర్స్, కాబట్టి ఇక్కడ వచ్చేసరికి 2/3π×2³ ప్లస్ 1/3π ఇక్కడ ఆల్రెడీ మనం కోన్కి హెమిస్ఫియర్కి సేమ్ రేడియస్ అని చెప్పుకున్నాం అనమాట. ఎందుకు, ఇది కామన్ కాబట్టి ఇక్కడ వచ్చేసరికి 2² అనమాట. సో దీన్ని సాల్వ్ చేసినట్లయితే హెచ్ వచ్చేస్తుంది. ఓకే, హెచ్ వచ్చేసరికి ఎంత 17 అనమాట. 17 వచ్చేసరికి ఏ ఆప్షన్, 4th ఆప్షన్, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది 4th ఆప్షన్ అనమాట. ఓకే, బేసికల్గా వచ్చేసరికి మనకి ఈ ఫిగర్ అనేది తెలియాలన్నమాట. ఈ ఫిగర్ కనుక తెలిసినట్లయితే మనం ఈజీగా చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్, హైట్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ అనమాట. ఒక క్యూబాయిడ్ అన్నాడు, దాని యొక్క హైట్ వచ్చేసరికి ఏమో 2.5 టైమ్స్ ఇట్స్ బ్రెడ్త్ అనమాట. బ్రెడ్త్కి 2.5 టైమ్స్ ఉంది. తర్వాత వాల్యూమ్ కనుక చూసుకున్నట్లయితే సమ్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ 8 ఐడెంటికల్ క్యూబ్స్ అనమాట. అంటే ఈ క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్ ఈక్వల్ టు ఈ క్యూబ్ యొక్క వాల్యూమ్ ఇంటూ 8 అనమాట. ఓకే, అయితే లెంగ్త్ ఆఫ్ హూజ్ ఎడ్జ్ ఈజ్ 1/4 ఆఫ్, అంటే ఈ క్యూబ్ యొక్క లెంగ్త్ అనేది, అంటే ఎడ్జ్ ఉంది కదా, అంటే ప్రతి సైడ్ ఏమంటారు ఎడ్జ్ అంటారు. సో దీని యొక్క లెంగ్త్ అనేది ఇక్కడ క్యూబాయిడ్లో లెంగ్త్ ఉంటుంది కదా, ఆ లెంగ్త్లో ఫోర్త్ అనమాట, అంటే 1/4 అనమాట. ఓకే, సో అప్పుడు మనం వచ్చేసరికి లెంగ్త్ బ్రెడ్త్ హైట్ యొక్క రేషియో ఏంటి, ఈ క్యూబాయిడ్ యొక్క లెంగ్త్ బ్రెడ్త్ హైట్ రేషియో ఏంటి అని కనుక్కోవాలి. ఓకే, ఇక్కడ వచ్చేసరికి మనం ఏమనుకుంటామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేసరికి క్యూబాయిడ్కి వచ్చేసరికి ఏంటి LBH అనేది తెలియదు, ఈవెన్ క్యూబ్కి కూడా ఎడ్జ్ అనేది తెలియదు, కాబట్టి మనం ఏదో ఒక వేరియబుల్ పెడదాం అనమాట. అయితే లెంగ్త్ వచ్చేసరికి L అనుకుందాం, బ్రెడ్త్ వచ్చేసరికి B అనుకుందాం, హైట్ వచ్చేసరికి H అనుకుందాం, ఎడ్జ్ వచ్చేసరికి ఏంటి ఎడ్జ్ ఆఫ్ క్యూబ్ వచ్చేసరికి A అనుకుందాం అనమాట. ఓకే, తర్వాత మనకేమి ఇచ్చాడు, హైట్ వచ్చేసరికి ఏంటి 2.5 టైమ్స్ ఇట్స్ బ్రెడ్త్ అనమాట, అంటే H = 2.5B అనమాట. దీన్ని రేషియో కనుక మార్చుకున్నట్లయితే B/H = మనం 1/2.5 రాసుకోవచ్చుగా, డెఫినెట్గా రాసుకోవచ్చు. ఓకే, తర్వాత ఇంకా ఏమి ఇచ్చాడు, వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు, అంటే క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్ ఫార్ములా ఏంటి LBH అనమాట. ఓకే,
ఈక్వల్ టు 8 ఐడెంటికల్ క్యూబ్స్ అనమాట. ఇక్కడ క్యూబ్ అనేది దాని యొక్క ఎడ్జ్ అంతా ఏ అనమాట, దాని వాల్యూమ్ ఏంటి ఏ క్యూబ్, 8 ఐడెంటికల్ క్యూబ్స్ అన్నాడు అంటే 8 ఏ క్యూబ్ అనమాట. ఓకే, ఇంకా ఏమిచ్చాడు, లెంగ్త్ అంటే ఈ ఎడ్జ్ అనేది ఈ ఎడ్జ్ లెంగ్త్ అంటే ఏ అనేది లెంగ్త్ ఆఫ్ ద క్యూబాయిడ్లో 1/4 అనమాట. అంటే ఏ ఈక్వల్ టు ఏమవుతుంది L/4 అనమాట. ఇది L అండి, 1 కాదు. ఓకే, ఇది L. ఓకే, ఇవి రెండు కొంచెం కామన్గా ఉన్నాయి, 1 L ఒకేలాగా ఉన్నాయి, ఇదేంటో. ఓకే, ప్లీజ్ ఒకసారి చూసుకోండి. అయితే ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ హెచ్ ఈక్వల్ టు ఏంటి, హెచ్ ఈక్వల్ టు వచ్చేసరికి b ఇంటూ 2.5 అనమాట. సో దాన్ని ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేశాను. అలాంటప్పుడు LB ఇంటూ 2.5 b ఈక్వల్ టు ఇక్కడ వచ్చేసరికి 8 ఇంటూ ఏ అంటే ఎంత L/4, L/4 అంటే ఎంత L³/64 అనమాట. సో దీన్ని కనుక సాల్వ్ చేసినట్లయితే నేను L/b ఈక్వల్ టు ఏమవుతుంది అంటే √20/1 అనమాట. సో మనకి L/b తెలుసు, b/h తెలుసు. అంటే L/b/h ఏమవుతుంది √20:1:2.5 అనమాట. అంటే √20 నేను ఎలా రాసుకోవచ్చు 4 5 అంటే 2 బయటకు వచ్చినట్లయితే 4 బయటకు వచ్చినట్లయితే 2 అవుతుంది. కాబట్టి 2√5:1:2.5 అనమాట. ఇదే ఆన్సర్. ఓకే, ఇక్కడ మాత్రం ఒక్కసారి చూడండి, ఇది 1, b/h ఈక్వల్ టు 1/2.5, a ఈక్వల్ టు L/4 అనమాట. ఓకే, ఒకసారి కరెక్ట్ చేసుకోండి. అయితే ఆప్షన్ ఆన్సర్ మనకేమొచ్చింది 2√5:1:2.5 అనమాట. ఆప్షన్ ఏంటి 2.5 అంటే థర్డ్ ఆప్షన్ అనమాట. ఓకే, మన ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ ఆప్షన్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, రేడియో ఆఫ్ ఎ కోన్ హెమిస్పియర్ సిలిండర్ ఓఎమ్. అయితే ఇక్కడ వచ్చేసరికి మనకి 3 షేపులు ఇచ్చాడు, కోన్ ఇచ్చాడు, హెమిస్పియర్ ఇచ్చాడు, సిలిండర్ ఇచ్చాడు. తెలుసు కదండి, ఈ 3 ఆ షేప్స్ అనమాట. అయితే వాటి యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా అనేది ఈక్వల్ అనమాట. అయితే కోన్కి వచ్చేసరికి టోటల్ సర్ఫేస్ ఏరియా ఏంటండి ఫార్ములా ఒకసారి చెప్పండి, πRL ప్లస్ πr² అనమాట. హెమిస్పియర్కి వచ్చేసరికి టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి 3πr². అయితే సిలిండర్కి వచ్చేసరికి టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి 2πRH ప్లస్ 2πr² అనమాట. అయితే చూసేద్దాం, ఇక్కడ వచ్చేసరికి ఏమన్నాడు రేడియా అనేది వీటన్నిటికీ ఈక్వల్ అనమాట. కాబట్టి రేడియా ఆఫ్ కోన్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ హెమిస్పియర్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ సిలిండర్ ఎంత అనుకున్నాం r అనుకున్నాం. తర్వాత హైట్ వచ్చేసరికి ఏమో సిలిండర్ మనం ఫైనల్ కనుక్కోవాల్సింది హైట్స్ ఆఫ్ సిలిండర్ అండ్ కోన్ కనుక్కోవాలి. కాబట్టి సిలిండర్ హైట్ వచ్చేసరికి స్మాల్ h అని, కోన్ హైట్ వచ్చేసరికి క్యాపిటల్ H అని అనుకుందాం అన్నమాట. సరే, పక్కన పెట్టేద్దాం. అయితే మనకు వచ్చేసరికి టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి πr, అదే ఇదేమో కోన్కి, కోన్ అంటే πr ఇంటూ r+l ఈక్వల్ టు ఇక్కడ వచ్చేసరికి ఏమో హెమిస్పియర్కి వచ్చేసరికి 3πr², సిలిండర్కి వచ్చేసరికి 2πr ఇంటూ r+h అనమాట. సో వీటిని కనుక సాల్వ్ చేసినట్లయితే L ఈక్వల్ టు 2r కనుక ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే r+l ఈక్వల్ టు 3r అంటే L ఈక్వల్ టు ఏమవుతుంది 3r - r అంటే 2r అనమాట. ఓకే, అయితే ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకు వచ్చేసరికి ఏమో L ఈక్వల్ టు ఏమైంది 2r వచ్చింది. L ఈక్వల్ టు 2r వస్తే మనకు ఆల్రెడీ తెలుసు కోన్స్లో స్లాంట్ హైట్ ఈక్వల్ టు ఏమవుతుంది హైట్ స్క్వేర్ ప్లస్ బేస్ స్క్వేర్ అనమాట. అంటే L ఈక్వల్ టు 2r అయినప్పుడు 4r² ఈక్వల్ టు ఏమవుతుంది బేస్ ఎంత r అనమాట, r² ప్లస్ కోన్ హైట్ ఎంత క్యాపిటల్ H² అనమాట. కాబట్టి H ఈక్వల్ టు ఏమవుతుంది √3/√3r అవుతుంది. సేమ్ ఇదే విధంగా సిలిండర్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ 3r ఈక్వల్ టు ఏమవుతుంది 2r ప్లస్ 2h అనమాట. ఓకే, అప్పుడు H ఈక్వల్ టు ఏమవుతుంది 3r ఈక్వల్ టు 2r ప్లస్ 2h, H ఈక్వల్ టు ఏమవుతుంది r/2 అనమాట. మనకు వచ్చేసరికి ఏమో స్మాల్ h వాల్యూ తెలిసింది, క్యాపిటల్ H వాల్యూ తెలిసింది. సో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. రేషియో కనుక చూసుకున్నట్లయితే హైట్స్ ఆఫ్ సిలిండర్ అండ్ కోన్, సిలిండర్ అంటే ఏంటి స్మాల్ h అనమాట, కోన్కి వచ్చేసరికి క్యాపిటల్ H, దట్ మీన్స్ స్మాల్ h/క్యాపిటల్ H అంటే r/2/√3r. దట్ మీన్స్ r క్యాన్సిల్ అయినట్లయితే 1/2√3, 1/2√3 మనకుందా, ఇది ఉంది చూడండి థర్డ్ ఆప్షన్. కాబట్టి వచ్చేసరికి మనకు ఆన్సర్ ఏంటి ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఐ హోప్ అయిపోయింది అనుకుంటా అండి, ఇదే లాస్ట్ క్వశ్చన్ అనుకుంటా. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి ఏంటి వాట్ ఈస్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబాయిడ్ అనమాట. అయితే ఇక్కడ మనకు వచ్చేసరికి ఏమి ఇచ్చాడు డైమెన్షన్స్ ఆఫ్ 1 ఫేస్ ఆఫ్, ఇది ఒక డేటా సఫిషియన్సీ క్వశ్చన్ అండి, ఇది డైరెక్ట్ క్వశ్చన్ కాదు, డేటా సఫిషియన్సీ క్వశ్చన్. అంటే ఏంటంటే మనకి ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఒక స్టేట్మెంట్ ఏమో క్యూబాయిడ్ యొక్క డైమెన్షన్స్
అని ఇచ్చాడు, ఇంకొకటి వచ్చేసరికి ఏరియా అని ఇచ్చాడు అనమాట. కాబట్టి వచ్చేసరికి ఏమో మనకి ఈ 2 స్టేట్మెంట్స్ ఏదైనా ఒకటి సరిపోతుంది, 2 కావాలా అని చెప్పి చూడాలి. అయితే ఇక్కడ వచ్చేసరికి మనకి ఏంటి క్యూబాయిడ్కి వచ్చేసరికి మనకి బేసికల్గా 3 డైమెన్షన్స్ ఉంటాయి. ఎల్ ఉంటుంది, లెంగ్త్, బ్రెడ్త్, హైట్ అనమాట. ఓకే, డైమెన్షన్స్ ఆఫ్ వన్ ఫేస్ అనమాట. అంటే ఇదిగో చూసారా, ఇది ఒక ఫేస్, ఇది ఒక ఫేస్, అలాగే అన్ని ఫేసెస్ ఉంటాయి కదా. ఏ ఫేస్ అనేది ఇవ్వలేదు మనకి. కాబట్టి ఎల్ వాల్యూ ఇచ్చాడా, బి వాల్యూ ఇచ్చాడా, హెచ్ వాల్యూ ఇచ్చాడా తెలియదు. ఇక్కడ 2 and 3 అన్నాడు కానీ ఒక ఫేస్ అన్నాడు కానీ ఇక్కడ మనకి క్లియర్గా తెలియదు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది పక్కన పెట్టేసేయండి. తర్వాత ఏరియా ఆఫ్ ఫేస్ ఆఫ్ క్యూబాయిడ్ వచ్చేసరికి ఎంత 9 అన్నాడు. ఇక్కడ కూడా సేమ్ అంతే, ఏరియా ఆఫ్ ఫేస్ అన్నాడు. అంటే ఈ ఫేసా, టాప్ ఫేసా, అడ్జసెంట్ ఫేసా, బాటమ్ ఫేసా, ఏ ఫేస్ తెలియదు. కాబట్టి ఏరియా వచ్చేసరికి 9 స్క్వేర్ యూనిట్స్ అన్నా కానీ మనకి ఏ ఏరియానో తెలియదు. కాబట్టి మనకి ఒక 2 స్టేట్మెంట్తో మనం కనుక్కోలేము సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్. సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ అంటే ఏంటంటే ఆన్సర్ ఎల్బి 2 into LB + BH + HL అనమాట. ఓకే, అయితే ఇక్కడ వచ్చేసరికి ఒక ఏరియా ఆఫ్ ఫేస్ అంటే మనకి కరెక్ట్గా తెలియదు. డైమెన్షన్స్ ఆఫ్ వన్ ఫేస్ అన్నా కానీ మనకి క్లియర్గా తెలియదు. కాబట్టి ఎలోన్గా రాదు, ఈ రెండింటిని కలిపినా కానీ మనం చెప్పలేము అనమాట. ఇక్కడ క్లియర్గా కనుక చెప్పినట్లయితే బాటమ్ ఫేస్ అని, టాప్ ఫేస్ అని, లేకపోతే అడ్జసెంట్ ఫేస్ అని అలా చెప్పినట్లయితే మనకి డెఫినెట్గా తెలిసి ఉండేది. కానీ ఇక్కడ ఇవ్వకపోయేసరికి మనకి 2 స్టేట్మెంట్స్తో మనం సాల్వ్ చేయలేము. కాబట్టి ఇక్కడ చూడండి, స్టేట్మెంట్ 1 వచ్చేసరికి ఏమో డేటా అనేది రిలేటెడ్ టు లెంగ్త్, బ్రెడ్త్, హైట్ తెలియదు. తర్వాత స్టేట్మెంట్ 2లో వచ్చేసరికి విచ్ ఫేస్ ఆఫ్ క్యూబాయిడ్ అనేది కూడా అన్నోన్ అనమాట. కాబట్టి బోత్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ సఫిషియంట్. 2 స్టేట్మెంట్స్ అనేవి మనకి సఫిషియంట్ కాదు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి. ఇదే ఆన్సర్ అనమాట. ఓకే, అమ్మయ్యా, చాలా ఐ థింక్ ఎంతసేపు వచ్చింది వీడియో? 45 minutes and 46 minutes నియర్లీ. బట్ ఇట్స్ ఎ లాంగ్ వీడియో. బట్ మంచి టాపిక్ అండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్. నియర్లీ 15 questions అంటే ఎంత ఇంపార్టెంట్ టాపిక్ మీరు అర్థం చేసుకోండి. ఓకే, సో లైక్ చేయండి, ఈ వీడియో మీద మీ కామెంట్ చేయండి, అంటే ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి మీ విలువైన ఫీడ్బ్యాక్ని ఇవ్వండి. కామెంట్ సెక్షన్లో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్సే కాదు, అంటే ఇంకొంచెం కరెంట్ టాపిక్స్ మీద కూడా నేను వీడియోస్ చేయబోతున్నాను. డెఫినెట్గా మన కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో యూస్ఫుల్ అవుతాయి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేసి పెట్టుకోండి, మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఓకే, ఐ హోప్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లేకపోతే మీరు ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి, 8500202341ని మీరు కాంటాక్ట్ అవ్వండి. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నేను డెఫినెట్గా మీకు హెల్ప్ చేస్తాను. అట్ ద సేమ్ టైం మెంటర్షిప్, SSC కానీ లేకపోతే RRB ఎగ్జామ్స్కి మెంటర్షిప్ కనుక స్పెసిఫిక్గా కావాలనుకున్నట్లయితే ఐఎమ్ రెడీ టు సర్వ్ అనమాట. ఓకే, సో డెఫినెట్గా ఈ ఇయర్ అనేది మీకు మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ జరగాలని చెప్పేసి, మీ ఎవరైతే జాబ్స్కి అప్లై చేస్తున్నారో, ఎవరైతే జాబ్స్ కొట్టాలి, గవర్నమెంట్ జాబ్స్ అనుకుంటున్నారో గవర్నమెంట్ జాబ్స్ కొట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం ఇలాగా చదువుకునే వాళ్ళకి ఆల్ ది బెస్ట్ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో మీరు ఏం కావాలనుకుంటున్నారు ఈ ఇయర్, సో ఐ విష్ మీ అందరి రెజల్యూషన్స్ అనేవి నెరవేరాలని చెప్పి కోరుకుంటున్నాను. ఐ హోప్ అంతే అండి. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు జై హింద్.